కలకత్తా ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా విశాఖ సీతమ్మధర అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి సీతమ్మధర వీధుల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మా సంస్కృతి సంస్థ అధ్యక్షురాలు టీడీపీ నాయకురాలు దువ్వాడ లక్ష్మీ భార్గవి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ఏయూ విశ్రాంతి ఆచార్యులు ఎస్ రామకృష్ణారావు, ప్రొఫెసర్లు శాంతారాం తదితరులు పాల్గొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా లక్ష్మీ భార్గవి మాట్లాడుతూ వైద్యురాలిపై లైంగిక దాడి చేసి హతమార్చడం దారుణమన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళా భద్రతకు దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో మరొకరు ఇటువంటి దారుణానికి పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో స్త్రీలు, చిన్నారుల పట్ల అకృత్యాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. అంత హింసకి గురై అంత బ్రూటల్గా ఆమెని మానభంగం చేసి హత్య చేసినందుకు నిజంగా ఒక తల్లిగా నేను కన్నీళ్ళు పెట్టుకుంటున్నాను. అసలు ఇంత విజ్ఞానము, ఇంత వివేకము, ఇంత అభివృద్ధి చెందిన భారతదేశం ఎటువైపు వెళ్తుంది? ఈ పశు సంస్కృతి, ఈ పశువుని ఎవరు పెంచి పోషిస్తున్నారు? ఈ పశు సంస్కృతిని మనం ఏం చేయాలి? ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ అండ్ మోర్ రియాక్షన్ ఉండాలి. ఇది చేసిన వాడికి 24 అవర్స్లో వాడికి నిజంగా ఆ అమ్మాయిని ఎలా హింస చేశాడో అంతగా మరింత 10 రెట్లు హింస పెడుతూ వాడికి తల నరకాలి. ఎందుకంటే కాళీమాత ఇంకా కళ్ళెర చేయకుండా పన్ను ఏంటంటే ఆవిడ చేతిలో ఒక ముఖ్యమంత్రి అయ్యండి, మమతా బెనర్జీ ఒక హోంమంత్రి పదవి తన చేతిలో ఉండి, ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మోదీ లాంటి ఒక ప్రధానమంత్రి ఉండి భారతదేశంలో మహిళకు న్యాయం జరగట్లేదంటే ఒక తల్లిగా నేను చాలా బాధపడుతున్నాను. ఒక డాక్టర్ అయిన అమ్మాయి తన జీవితంలో అన్ని డెడికేషన్ చేసి ఒక ఎంజాయ్మెంట్ లేకుండా బుక్స్ ముందేసుకొని 31 ఇయర్స్ వరకు పాపం తను చదువుతూనే ఉంది. అటువంటి అమ్మాయి ఎవరికి చాలామంది చెప్తున్నారు, చిన్న పొట్టి బట్టలు ఎందుకు అమ్మాయిలు వేయాలి, అమ్మాయిలు ఎందుకు వీధుల్లో తిరగాలి, అసలు ఎక్కడ దాయమంటారు ఆడకూతురు వేళ? ఎందుకంటే 6 నెలల పసిపాపం మీద మీరు అటాక్ చేస్తూ ఉంటే, 60 ఏళ్ల ముసలాం మీద అటాక్ చేస్తూ ఉంటే కఠినమైన చట్టాలు తీసుకురావాలి. ఎందుకంటే ఒక చట్టం చేయడానికి 5 నుండి 7 ఏళ్ళు పడుతుంది. ప్రతి మనకున్న డెమోక్రటిక్లో 5 ఏళ్ళ తర్వాత గవర్నమెంట్ మారిపోతుంది. మారిపోయిన వెంటనే కొత్త ప్రభుత్వం వస్తుంది. ఎవరు చట్టాలు చేయడానికి ఇష్టపడలేదు. కఠినమైన చట్టాలు దయచేసి ఆడపిల్లల కోసం చేయండి. దయచేసి ఇదే నా విన్నపము. ఎవరైతే ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారో ఎంతటి వాళ్ళైనా సరే కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.